ప్రభువా నీకు వందనాలు. మానవ జీవితంలో ఉన్న దాగి ఉన్న రహస్యాన్ని నీ వాక్యం మాకు తెలియచేస్తుందయ్యా. నీ సేవకులలో నుండి చక్కని మాటలు మాకు వినిపించావని స్తుతులు చెల్లిస్తున్నా దేవా. నా తండ్రి నీ వాక్యమే ప్రభా బండల పగలగొట్టు సుత్తి లాంటిది. యేసయ్యా మా జీవితాన్ని పగలగొట్టి ఒక నూతన వ్యక్తిగా చేయగలిగేవాడు నువ్వు నాయనా. ఈ బెండ ఎవరి మీద పడునో నాయనా వాడిని నలిచేసి మార్చి ఒక నూతన వ్యక్తిగా తీర్చిందయ్యా. అయ్యా నీ వాక్యమైన బండ చేత మా జీవితాలు మార్చుకునడానికి సహాయం ఇచ్చే ఎత్తబడిన నీ సేవకుని ప్రభా వాక్యం ద్వారా తనతో మాట్లాడిన ప్రతి మాటను స్థిరపరచండి నాయన. మేము ఎక్కడ తప్పించుకోలేమని, ఎక్కడ మేము విడిచిపెట్టలేము. మాకు నీకు మరిగనేది ఏది లేదు అని మాకు తెలియచేసావయ్యా. దేవా ఈ భూమి మీద మేము దాసుపడి మేము దాక్కుని వచ్చును, ఎవరు చూడలేదు అనుకోవచ్చు, కానీ అయ్యా నువ్వు సమస్తము చూస్తున్నావని మాకు తెలియచేసి నా తండ్రి ఆడియో వీడియో కూడా రెండు ప్రభా నా తండ్రి బయలుపరుస్తూ ఒక రోజున బయట పెట్టబోతున్నామని తెలియచేస్తుంది గ్రంథము. ప్రభా ఆ దినాన మేమందరము నిలబడాల్సింది రోజు రాకముందే ఈ దినమైనే ప్రభా సమాధానమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు అని చెప్పావు. ఆయన నీ జావుకుని కను బలపరచండి. ఈ దాసుడును ప్రభా ప్రేమించి నా తండ్రి నీ సేవకుని ప్రేమించి స్థలములో కొన్ని మండలను నెద్దకు తేవటానికి సహాయం చేశావు నాయన. నీ సేవకుని వాడుకుంటున్న విధానం కొరకు అన్నారు. బలహీనతలో నుండి బలమిస్తూ అనేక ప్రయత్నాలలో తండ్రి నీ సేవకుని ప్రభా నీ సాటును బలపరుస్తున్నందుకు వందనాలు. జాషువా గారిని మీరు దర్శించండి, ఇక్కడ చేరిన సంఘస్థులందరూ మీరు దర్శించు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఈ దాసునికి ఇచ్చిన సంతానం ఈ దాసాలు బట్టి ఈ సమయం బట్టి వందనాలు అయినా ఈ వాక్యం ద్వారా మాతో కూడా ఆయన బలహీనుడును నేను నీతో నిలబడ్డకు నీ మాత్రము యోగ్యత లేనివాడు అయ్యా. నీ ఎదుట దుమ్మును ధూళి లాంటి వాడను. నీ ఎదుట నిలబడ్డకు నేను అర్హత కలిగినాను అని చెప్పుకోవడానికి లేదు, కానీ నీవిచ్చిన కృపను బట్టి మీరు పిలిచిన పిలుపును బట్టి మీరు ఇచ్చిన దానిని బట్టి మేము ముందుకు సాగుతున్నాం అయ్యా. నువ్వు వచ్చి పర్యంతం నీకు సాక్షిగా జీవించేటి కృపను మాకు ఇచ్చి నడిపించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు బిడ్డలారా, ఈరోజు మనము సమయమును దీనికి స్వస్థత కావాలి. ఈ యొక్క భక్తుడు పాట పాడేవాడు ఏంటంటే పాప రోగానికి మందు. భక్తుడైన భక్త్ సింగ్ గారు పాడేవాడంటే పాట చూడండి. పాపరోగానికి ముందు అది ఎక్కడ? పాపరోగానికి ముందు ఎక్కడుంది అంటే బైబిల్ మాత్రమే ఉన్నది. దేవుని వాక్యాన్ని మాత్రమే మనుషులు రోగాన్ని స్వస్థపరుస్తున్నది. దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే చక్కగా జీవిస్తూ నడుచుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వెలుగుమై ఉంటుంది వాళ్ళ జీవితము. ప్రభు బిడ్డల వారు గమనించండి. ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ నుండి. వాక్య నిర్గమాకాండము 15వ అధ్యాయము ఒకసారి జ్ఞాపం చేసుకుందామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము ఒక్కసారి 26వ వచనము చదువుకుందాం. అమ్మా సోదరి హల్లెలూయా, సంతోషం హల్లెలూయా. మంచిది. సమయంలో మనందరం కూడా చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుకూలపరిచాడు. చదువుకుందామా? చూడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇక్కడ రాయబడిన మాట విన్నాం. నీ దేవుడైన యెహోవా వాక్కును చెప్పండి. ఏం చేయాలటండి? శ్రద్ధగా వినాలట. శ్రద్ధ అంటే ఇక్కడ వచ్చి మనము కురిపాట్లు పడుతూ కూర్చుని కాదు, కానీ శ్రద్ధగా వినాలట. ఎప్పుడంటే మొట్టమొదటి వినాలి. ఏ వినాలి? దేవుని మాటలు వినాలి. దేవుని మాట ఎవరైతే వింటారో వారు ఆ మాట వారి హృదయాన్ని ఏం చేస్తుంటే తెప్పరిల్ల చేస్తుంది. అందుకని రాబడిన శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి, చూడండి ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి అండి? కాదండి, మనుషుల దృష్టికి. వాళ్ళండి ఇది చేయకపోతే ఏమంటారండి?
వాళ్ళండి అట్ట చేయమన్నారండి, వాళ్ళు ఇట్ట చేయమన్నారండి, అవి చెప్పారండి, ఇవి చెప్పారండి, ఇదిగో ఇక్కడ ఉన్న పంపు బీకేమన్నాడండి, ఈ దొడ్డు కొడదండి, ఇల్లు పడగొట్టండి అంటే పడగొట్టే చేస్తాం. పడచేయలేరా? ఉన్నారండి చాలా మంది. మా కాడ ఒకడు ఉన్నారు, ఆ కొన్ని ఇప్పుడు వరకు కూడా స్థిరపడలేకపోయి కట్టీలు కట్టుకోలేకపోయారు. ఎందుకంటే కట్టీలల్లా పడేయటమే. ఒకడొచ్చి ఒకడు చెబుతాడు, ఇంకోటి ఒకడు చెబుతారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కడక ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చెప్పిన మాట బట్టి పడగొట్టేస్తారు, మళ్ళీ కట్టడం కష్టం అవుతుంది. ఎంత దరిద్రత చూడండి. బైబిల్ చదివిస్తున్నమాట. అందుకని దేవుడని యెహోవాకు అంటే ఏంటట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైనది. మనుషుల దృష్టికి న్యాయం చేయలేము. మనుషుల దృష్టికి ఏం చేస్తామంటే అందరూ కూడా ఏమంటారంటే ఆయా వాళ్ళు ఏమంటారు అంటే, ఒక రోజున దైవజనుడైనట్టి దినకర్ గారు అంటాడు, ఒక పుస్తకం రాస్తా అంటాడు, ఒక రోజునంట ఒక గాడిద అమ్ముకోవడానికి తండ్రి కుమారుడు ఒక గాడిదని మేపుకుని దాన్ని నమ్ముదామని సంతలకు తోలికెళ్ళిపోతా ఉన్నారట. సంతలకు తోలికెళ్ళిపోతా ఉంటే దారిలో వెళుతూ ఉండగానే నడిపించుకుని ఇద్దరు వెనకాల తోలుతున్నాడు, ముందు మా పక్కల పట్టు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. కొంతమంది జనం ఎదురొచ్చారటండి. వాళ్ళు వచ్చి అంటున్నారంట, అయ్యా మీరు ఎవరు ఇద్దరే నడిపించుకెళ్తారు, ఏంద్రా ఎవడో ఒకటి ఎక్కొచ్చు కదా అన్నాడట. ఎవరండి? కొంతమంది ఎదురొచ్చి ఏమన్నారు, నడిచి ఆ కాలంలో నడిచే పరిస్థితి కాబట్టి ఎక్కొచ్చు కదా ఎవడు ఒకటి అంటే, అప్పుడు ఏం జరిగిందంటే ఆ తన జీవితంలో ఒకడెక్కాడు. ఎవరికి వచ్చాడు? కుర్రోడిని ఎక్కించి తండ్రి తోలుతా ఉన్నాడట. ఆహా, తను కొంత దూరం వచ్చినప్పుడు కొంతమంది ఎదురు వచ్చారు. రేపు ముసలోడు నడిపేత కుర్రోడు చూడు పైన కూర్చున్నాడు దున్నపోతులాగా అన్నాడట. చెప్పండి ఏమన్నాడు? అనేటప్పటికి ఆ మాట దిగేశాడు. అతను దిగేసి నాన్న నువ్వు కూర్చో అని చెప్పి డాడీని కూర్చోబెట్టుకుని తోలుతా ఉన్నాడట. కొంతమంది మళ్ళీ ఎదురు వచ్చారట. చెప్పండి ఏం చేశారని చెప్పండి. కొంతమంది ఎదురు వచ్చారంట. వచ్చి ఏమన్నారంటే వచ్చేటప్పటికి దగ్గరకు వస్తూ ఉండేటప్పటికి అన్నారంట, చూడు ముసలోడు పిల్లోడు నడిపిస్తున్నాడు చూడరా అని చెప్పని రకరకాలుగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతను చూసి అలా కాదురా, దాన్ని నడవడానికి ఒప్పుకోలేదు, అది దాన్ని 4 కాళ్ళు కట్టి మోసుకెళ్దాం పదరా అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? మనుషులు ఏమన్నారు? ఆ తండ్రి ఎక్కితే ఒప్పుకోలేదు, కుమారుడు ఎక్కితే ఒప్పుకోలేదు, నన్ను నడిపిస్తుంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు 4 కాళ్ళు కట్టుకుని ఇద్దరు కలిసి మోసుకెళ్తా ఉంటే, ఒక ఇరుకొంతలు మోసుకెళ్తా ఉంటేప్పటికి ఈ 4 కాళ్ళు కట్టి మోసుకెళ్ళే దానిని దీన్ని ఎవడు కొంటాడు అన్నారట. అనుకుంటా ఉన్నప్పటికీ ఆ మాటకి ఆ గాడిని తాళ్ళు తెంచుకుని కింద పడిపోయింది, కుంటిది అయిపోయింది. దాన్ని ఎవడు కొనేవాడు లేదు. అంటే ఈ రోజున మన జీవితంలో ఒక మనుషుడు, దేవుని బిడ్డలారు గమనించండి, మనుషులు ఏం మాట్లాడతారు అని మనం ఆలోచిద్దాం. దేవుని ఒక్కడ వాక్యం చెబుతున్న మాట ఏమంటే, నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై, ఆయన ఆజ్ఞలకు మనం ఏం చేయాలంటే ఆయన ఏం చెబుతాడో విధేయత చూపించాలి. ఆయన ఏం చేయమంటాడో చెయ్యి, ఆయన ఏం చెబుతాడో తన కొరకు కనిపెట్టుకో. అరే అందరూ అంటున్నారు చెప్పండి, అందరూ ఏమంటారంటే ఇటు పని లేదు పాట లేదు. నన్ను అన్నారంటే దేవుని సన్నిధిలో మార్పు పొందిన తర్వాత, ప్రభు నన్ను అంత విడిచిపెట్టి ప్రార్థన చేయి, ప్రభు నువ్వు నన్ను వెంబడించమని చెప్తే ప్రార్థన చేస్తుంటే మా అత్తగారు మా మామగారు వాళ్ళు మా ఇంటికి మానేశారండి. నా బంధువులు మానేశారు. ఎందుకంటే ఆ దరిద్రత అంటే ఇతను అన్ని మానేశాడు. తర్వాత పక్క అన్నారు వీడికి ఏదో దయ్యం పట్టింది అన్నారు. రకరకాలుగా మనుషులు మాట్లాడుతుంటే ఆ మాటలన్నిటినీ వింటూ ప్రభు సన్నిధికి తీసుకెళ్లి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభు బిడ్డ, దేవుని బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఏం చేయాలంటే విధేయత. విధేయత అంటే ఆయన మాటకు లోబడతము, ఆయనకు ఇష్టానికి చేయటానికి. ఈ లోకంలో కుటుంబాలలో లేక గ్రామాలలో ఎంతో మందికి చెదిరిపోవటానికి కారణం ఏంటంటే ఒక్కరికొక్కరు లోపడినందువల్ల. తండ్రి మాట కుమారుడు తింటలేదు, తల్లి మాట కుమార్తె తింటలేదు. మరి తన పరిస్థితి మనం చూస్తున్నప్పుడు లోబడే తత్వం లేదు మనుషుడికి. నువ్వెంతనే కాట. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఆయన దృష్టికి ఏం చేయాలంటే న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. దేవునికి మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో, దేవుని మాటకు విధేయత కలిగి ఎప్పుడైతే ఉంటామో అది ఏమవుతుందంటే చదవండి, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో మరి ఏది మీకు రానియను అన్నాడు.
ప్రభు బిడ్డలారా గమనించుదామా? దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఐగుప్తులు కలగజేసిన రోగములలో మరి ఏది మీ మీదకి లేక మీకు రాదు నువ్వును అన్నాడు. అంటే ఏమన్నాడు? అందుకేమన్నాడంటే, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచువాడుగా నేనున్నాను, నిన్ను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అయితే ప్రభు బిడ్డలారా, అందుకని కొంతమంది ఏం చేస్తారు అంటే, ఆయన స్వస్థపరచువాడు అంటే విధేయత చూపటం అనేది చాలా అవసరం. ఎవరికి విధేయత చూపుతున్నామంటే, దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో, దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తాడంటే స్వస్థపరుచువాడుగా ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, ఈ రోజున స్వస్థత అంటే ఒక హృదయం బాగుపడాలి. హృదయం బాగుపడాలి అంటే హృదయంలో ఉన్న వ్యాధి, చెప్పండి ఎలాదంట? హృదయం అన్నిటికంటే, చెప్పండి అందరూ తెలిసిన మాట కదా ఇది, అన్నిటికంటే మోసకరం అనేది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ వ్యాధి ఎవడు బాగు చేస్తాడు? లోపల ఉన్న వ్యాధిని బాగు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? హృదయాన్ని మార్చగల శక్తి ఎవరికి ఉన్నది? ఒక రోజున దైవజనులు ఆ రోజున అబాకా అనే వ్యక్తి మాతో కలిసి సేవ చేశారు. ఆయన ఒక రోజున సెంట్రల్ జైలు భద్రాస్తులో వేస్తే ఎన్నో రకాల కొట్టి హింసించి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ఏమాత్రం న్యాయం చెప్పలేము. అక్కడ దేవుని యొక్క సువార్త విన్నాడు. అక్కడ సువార్త విని తన జీవితాన్ని మార్చుకుని, ఒక పసిపిల్లాడు ఏడ్చి ప్రభు సన్నిధిలో కూర్చుని తగ్గించుకుని ఏడిస్తే ప్రభు ఏం చేశాడంటే అక్కడి నుండి విడిపించాడు, అక్కడి నుంచి మార్చాడు. తన జీవితాన్ని మార్చి ఏమైపోయిందంటే అనేక మందికి సాక్ష్యం చెప్పి తన జీవితంలో చివరికి ఎలాంటి చనిపోయేటప్పుడు ఇల్లు కూడా లేకుండా చనిపోయాడు. ఎందుకంటారంటే అతని జీవితాన్ని ప్రభుకు పూర్తిగా అర్పించేశాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడిపోయాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు ఎన్నో గుళ్ళు దోశాడు, ఎన్నో రకాలుగా గొప్ప ఆ ధనవంతుడికి ఎన్నో ఇళ్ళు కొన్నాడు, ఎన్నెన్నో సంపాదించాడు. కానీ చివరికి ఏమైపోయాడంటే ఏమీ లేనివాడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ రోజు మన జీవితాలలో కూడా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయము మారాలి. ఈ హృదయాన్ని మార్చట కొరకు, దీన్ని మారాలంటే ఎక్కడ పోతే మారుతుంది? ఇప్పుడు ఉన్నదండి మన బయట గడియారం ఉంది. ఈ గడియారాన్ని తీసుకెళ్లి సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళామనుకో, సైకిల్ షాప్ వాడు ఏం చేస్తారు చెప్పండి? అయ్యా దీనిని నేను బాగు చేయనంటాడు. ప్రభు బిడ్డలారా గమనించండి, లేక బంగారు పొట్లో తీసుకెళ్తే బంగారు పొట్లో బాగు చేయలేరు, లేకపోతే మనం అనేక రకాలుగా అన్ని చేసేట వాళ్ళు ఉన్నారు, అన్నిటి బాగు చేయలేరు. దాన్ని ఎవరికి బాగు చేయాలంటే దానిని ఆ మెకానిక్ నాడు తన దగ్గరికి తీసుకెళ్తేనే బాగు చేస్తాడు. అలాగే మన హృదయాన్ని బాగు చేయగలిగింది ఎవరంటే దేవుడు మాత్రమే. నిన్ను తయారు చేశాడు ఎక్కడుండగా అని మనం ఆలోచిస్తే, ప్రభు బిడ్డలారా, నీవు పిండమనై ఉండగానే ఎక్కడుండమండి? చూడండి ఎక్కడంట వాక్యం నా మాట కాదు, చూడండి నా మాట అయితే చూద్దాం. దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో చూడుతుంది ఆ మాట. ఏమన్నాడు చూడండి, రాయబడిన మాట మనం చూస్తే ఉన్నాడు తెలుసురా. అన్నాడు, ఏమన్నాడండి ఆయన? నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసిను. ప్రభు బిడ్డలారా గమనించండి, నువ్వు పిండమునై ఉండగానే దేవుడు చూశాడు నిన్ను, నీ స్థితిని చూశాడు. నువ్వు చూసిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాడైతే దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన జీవితాలలో మనం అనుకుంటున్నాం, అబ్బా నాకు ఎంతగా ఉన్నాను, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు అన్ని రకాల బాగున్నాను అనుకుంటున్నావు. కానీ బిడ్డలారా, నీవు ఎవరి చేత చేయబడ్డావో, ఎలా నిర్మించబడ్డావో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నావు, నీది నాది ఏమీ లేదు. ఈ లోకంలో ఆయన కృప వల్ల మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే రాయబడిన మాట అన్నాడు చూడండి. రాయబడిన మాట మనం చదువుకుంటే ఏమన్నాడు? రాయబడిన మాట మనం చదువుకునే ముందుకు వెళ్దాం చూడండి. అదే అధ్యాయంలో 13 చదువుకుందాం. 139వ అధ్యాయం 13. నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ప్రభు బిడ్డ, దేవుడు నిన్ను ఈ రూపం ఇచ్చి చక్కగా తయారు చేస్తే, దేవుడు నిన్ను అన్ని రకాల అంగులిస్తే, అన్ని రకాల అవసరాలు తీరుస్తుంటే నువ్వు అనుకుంటున్నావు ఇది నాది అనుకుంటున్నావు. నిజమే కావచ్చేమో, కానీ ప్రభు బిడ్డ, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవు అన్నాడు రాజుగారు. ఆయన మామూలు కావాడు కాదండి, ఆయన ఒక అనేక మంది దేశాలకు చక్రవర్తి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థనాపరుడుగా దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని సరి చేసుకున్నట్టు వ్యక్తి.
అతడు ఏమిటంటే దేవుడు అతనికి పేరు పెట్టాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పేరు పెట్టాడు ఆయనకి, దావీదు. ప్రియబిడ్డలారా, ఆయన అంటున్నాడు ఇక్కడ రాయబడిన మాట మనం చదువుకుంటే ఏమన్నాడు తెలుసిన, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి. దేవుడు బిడలారా మనల్ని కలుగజేసిన విధము చూస్తే మనకి ఎన్నో మనకు తెలుసా? మన అవయాలు మనకేం తెలియదు. మనం ఒకటి మాత్రం అనుకున్నాం, ఈరోజు మనం చూస్తున్నాం. ఈ లోపల ఎన్నున్నాయో మనకు తెలుసా అంటే అది ఆ డాక్టర్లకు తెలుసు. అందుకే భక్తుడు ఏమంటే, అయ్యా ఒకడు పాలు పోసి ఒక జుండి గడ్డ పేర పెట్టినట్టుగా నువ్వు నన్ను పేర పెట్టమంటాడు భక్తుడు. ఒక మనుషుడిని ఎలబెట్టాడంట, చక్కగా పేరబెట్టి ఒక మనుషుడిగా తయారు చేశాడు. తయారు చేస్తే అంటాడు తెలిసిన అంటే ఇది నేను అనుకుంటున్నాడు మనుషుడు. ప్రభు బిడ్డ, దేవుని బిడ్డలారు, ఇప్పుడు మనము ఎలా ఉన్నాము అని మనం ఆలోచిస్తే అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగా తెలియనది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదంట. కలిగిన ఎముకలు ఒక్కటి కూడా మరుగై ఉండలేదండి. అన్నిటినీ తయారు చేశాడండి, వాటిని పెట్టాడని దావీదు చెప్తున్నాడు. ఈ లోకంలో అనుకోవచ్చు నువ్వు అన్ని ఉన్నా లేక అన్ని ఉన్నావు అనుకోవచ్చు, కానీ ఇది మన చేతిలో లేదు. ఎవరంట? ఆయన కలగజేసి చూసినప్పుడు అప్పుడు అంటున్నాడు, రాయబడిన మాట 16 అంటున్నాడు కదా, 16 నేను పిండమునై ఉండగా అంటున్నాడు. అంటే రూపింపవు మునిపే నువ్వు ఇంకా తయారవ్వలేదు. నీ ముఖము, నీ కాళ్ళు, నీ పరిస్థితి ఏమి కూడా తయారవ్వలేదు అక్కడ. అప్పుడు అంట ఏం చేశాడు నిన్ను? నీ కన్ను నన్ను నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడి దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లెక్కించబడినట్ట. ప్రభు బిడ్డరా లెక్కితములు ఆయన అంట. ప్రభు బిడ్డ, ఈ రోజున నువ్వు ఎంతకాలం ఉన్నావో అది నీకు తెలియదు. నీ ఆయుష్ ఎవరైనా చెప్పగలుగుతారా? నేను ఎంతకాలం ఉంటాను ఎంత చెప్పగలిగినట్టు వారు ఎవరైనా ఉంటారంటే లేదండి. దానివల్ల మనుషుల వల్ల కాదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఆయన చిత్తాన్ని బట్టి. అందుకు అనుకుంటాడు మనుషుడు ఏమంటాడండి, ఏమంటున్నాడు? మనుషుడు ఆలోచన ఎలా ఉన్నాయి అంటే ఊహకు అందని ఉన్నాయి, ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలని ఆలోచన కలిగి ఉండొచ్చేమో నువ్వు. అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రిక అంటాడు, నేను ఒకానొక పట్టణం వెళ్ళి 1 సంవత్సరం ఉండి ఒకానొక పట్టణంలోకి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం అనుకుని వర్లారా, రేపు మీకు ఏమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడండి. ప్రభు బిడ్డ, మనకు తెలియదు, నీకేమి సంభవించినో తెలియదు, మనం ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, ఎంతకాలం ఉంటావో మనం అనుకోలేదు. ప్రభు బిడ్డ, ఈరోజు మన జీవితాలలో మనం ఎలా ఉంటామంటే మనం అనుకోవచ్చు లాభం సంపాదిద్దాం, అది చేద్దాం, ఆ ఇల్లు కడదాం, లేక ఏం చేద్దాం అనుకుంటున్నాం. రావచ్చు, మంచిది, అవసరమే. లాభం లేకుండా ఉండక మంచిది కాదు. మనిషి పని చేయాలి. కానీ ఎలా అవుతే ఏమి చేయకపోతే ఏమవుతుందండి? ఏమి చేయకపోయినట్టు వాడు ఏమవుతాడండి? సోమవారుడు అయిపోతాడండి. మనుషుడు సోమవారిగా ఉండటానికి కాదు దేవుడు చేసింది. అంటే ఏ పని చేసి మనం పని చేయాలి, కానీ ఏ పని చేయాలంటే అది దేవునికి మహిమ కొరకు. అందుకని ఏమి చెప్తారంటే తర్వాత ఉన్నాడమ్మా, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా. ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చెయ్యాలి, ఇది అది చేద్దాం అనుకోండి, కానీ నేను చేస్తానని చెప్పి అనుకోవద్దు అంటున్నాడు. ఈరోజు అనుకోవాల్సింది ఏంటంటే ప్రభు చిత్తమైతే మనం అది చేయాలి. అవసరమే. వ్యాపారం అవసరమా? ఉద్యోగం అవసరమా? లేక ఇల్లు అవసరమా? అవసరమే. ఇవన్నీ ఎవరి కోసము అంటే దేవుడు మనుషుడికి అవసరమైనవి. కానీ దేవుడు ఒకప్పుడు మనం అందరము లేక మన ప్రాంతంలో ప్రజలు కూడా చూస్తే ఒక రోజున గెట్లు లేవు,
కొన్ని ప్రాంతాల్లో గట్టి ఉండే కావు కొంతమందికి. అయితే ఈ రోజున అన్ని మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు. అనేక రకాలుగా వర్షాలకు లేక వరదలకు అనేక సమస్యలు తట్టుకోగలుగుతున్నారు, మంచిదే. కానీ దేవుని దగ్గర ఒక ఇల్లు ఉన్నది. దేవుడు ఒక ఇల్లుని చిత్తం చేసి వెళ్ళాడు. ఆ ఇంటిలోనికి నిన్ను నన్ను ఆహ్వానించబోతున్నాడు. అవునా కదా? ఇల్లు చిత్తపరచడానికి వెళ్ళాడా అమ్మా? మీకు తెలుసా? యేసయ్య ఇల్లు చిత్తపరచడానికి వెళ్ళాడు. చెప్పండి, వెళ్ళాడు. ఏమిటి చిత్తపరచడానికి వెళ్ళాడు? ఒక ఇంటిని చిత్తపరిచి మన అందరికి ఒక నివాస స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళిన ఆయన ఏం చెప్తాడండి? ఆయన ఉన్న స్థలములో చెప్పండి చెప్పండి, ఆయన ఉన్న స్థలములో మనం ఉండలాగా, అంటే నేనుండులాగా నువ్వు ఉండులాగా మనందరం కూడా ఆయనతో ఉండాలని కోరుకున్నాడు. ఆ నివాసం కొరకు సిద్ధపడదాం. ఈ లోకంలో ఇల్లు అవసరమే బిడ్డ. ఈ రోజు నేను ఏమంటానంటే అన్ని కావాలి, కానీ అయితే ఈ రోజున ఆ నివాసం కావాలి. ఆ నివాసం కొరకు ఎదురు చూడాలి. ఆ నివాసం కొరకు ఆయన కొరకు మేలు పొంది అటువంటి ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే మనలను శ్రద్ధగా వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవునితో ఉంటావు. మాట వినివాడు లేక మాట వినకపోయినట్టు వాడు తేడా కనపడుతుంది. మనకు అందరికి తెలిసినట్టు వాక్యం మనకు తెలిసిన వాటే. ఎవరినట్టు తెలిసిన మాట వినినట్టు వాడు ఇంట్లో ఉన్నాడు, మాట వినినట్టు వాడు బజార్కి వెళ్ళాడు, ఈదురు పడ్డాడు, దరిద్రుడయ్యాడు, దిక్కు మాలిన స్థితిలో ఉన్నాడు. శరీరం బలహీనం అయిపోయింది, పెట్టేవాడు లేడు, తిట్టేవాళ్ళు అయిపోయారు. కానీ చివరికి ఏమైపోయాడంటే చెప్పండి, ఏం చేశాడండి? చివరికి బుద్ధి వచ్చిందట. తన జీవితంలో ఏం చేయాలో అర్థం కాక స్థితిలో ఉండి ఒక పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడట. ఏదో తిని ఏదో ఒకటి నింపుకుందాలే పా, నేను ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ప్రభు బిడ్డ ఆ ఆకలి తీర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. వెళ్ళిపోయి ఆ పందుల దగ్గర తింటున్నా ఆ పట్టు తీసుకుని తిందామని చూశాడు. కానీ అవి తిననివ్వలేదట. బళ్ళుమని ఏడ్చాడు. అక్కడ హృదయం పగిలిపోయిందండి. తన స్థితి మారిపోయింది. అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలి వారికి ఎవరంటే సమృద్ధి అయిన భోజనం ఉన్నది, నేనైతే ఇక్కడ యాతన పడుతున్నాను. ఏడుస్తున్నాడు. ఎంత వేదన, ఆకలి బాధ. ప్రభు బిడ్డ, ఈ లోకంలో శరీరము ఆకలి కాదు, ఆధ్యాత్మిక ఆకలి నీకున్నది. దీని కొరకే మనుషుడు ఎక్కడికో వెళ్ళి ఏదో నెమ్మది పొందామనుకుంటున్నాడు, ఏదో చేసి సమాధానం పొందుదాం అనుకుంటున్నాడు. కానీ ఈ ఆకలి ఎక్కడ తీరుతుంది అంటే నీ ఆత్మకు జీవాహారం అంటే యేసు వాక్యం మాత్రమే మానవ జీవితాన్ని మారుస్తుంది. అది నెమ్మదినిస్తుంది, సమాధానాన్నిస్తుంది, నీ జీవితాన్ని మార్చి ఒక నూతన వ్యక్తిగా మార్చగలుగుతుంది. అతని జీవితంలో బుద్ధి వచ్చి మరలా తిరిగి వచ్చాడట. తిరిగి రావడానికి ప్రయత్నం చేశాడు. తిరిగి రావడానికి బయలుదేరుతున్నాడు. ఏమిటప్పటికి తన జీవితం ఎలా ఉన్నాడు? వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడండి? వెళ్ళేటప్పుడు టిక్ టాక్ వెళ్ళాడు, చక్కని వస్త్రాలతో, మంచి ద్రవ్యంతో, అన్ని విధాలుగా సౌఖ్యంతో వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ఒక్కసారి చూడండి, అతని జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. అతను ఎలా వస్తున్నాడంటే అన్నీ కోల్పోయి, జుట్టు పెరిగిపోయినది, కాళ్ళు చెప్పులు లేవు, వస్త్రాలు లేవు, పరిస్థితి మారిపోయింది. ఎలా ఉన్నాడు ఇప్పుడు? అసహ్యంగా ఉన్నాడు. చూడటానికి ఏ మాత్రం మంచి లేనట్టు వాడిగా ఉన్నాడు. కానీ తండ్రి మాట శ్రద్ధగా వినలేదండి. తండ్రి చెప్పాడు, నాయనా బయటికి పోతే నువ్వు ఉండలేవు, నీ జీవితం మంచిది కాదని ఏడ్చాడు. ఎన్నిసార్లు బతిమాలాడో తెలుసునా? ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు. తీసుకుని వెళ్ళాడు. చివరికి ఏమయ్యాడంటే తిరిగి వస్తూ ఉండగా తండ్రి చూశాడండి. ఆ ప్రేమామూర్తి అయిన దేవుడు చూసి తిరిగి వస్తున్నట్టు వాడిని చూసి అంటాడు, తెలుస్తున్నా ఆయన ఉన్నతమైన స్థితిని దిగి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడండి? ఎదురు వెళ్ళాడు కుమారుడి దగ్గరికి. ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి వేడుస్తున్నాడు, ముద్దు పెట్టుకున్నాడండి. సంతోషం. అయ్యా చూడండి ప్రభు బిడ్డలారా, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఈ రోజున ప్రతి మనుష్యుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు తప్పిపోయిన నీ జీవితాన్ని ఒక నూతన వ్యక్తిగా తీర్చడం కొరకు, నిన్ను స్వస్థపరచడం కొరకు, నీ జీవితాన్ని ఒక నూతన వ్యక్తిగా తీర్చడానికి నేను పిలుస్తున్నాడు. అనుకుంటున్నామేమో, అయ్యా నేను వైద్యుల చేత అనుకుని ఒక ఆమె అంటుంది, వైద్యుల చేతనే 12 సంవత్సరాలు వైద్యం చేయబడినది.
ఆయా ఉన్నదంతా కోల్పోయాను. బహు సంకటపడి కూర్చున్నది, ఏమీ చేయలేని స్థితిలో సావే చరణం అనుకుందంట. యేసు అన్నాడు, యేసు ప్రభు వస్త్రం ముట్టుకుందంట. యేసు ప్రభు వస్త్రం చెంగు పట్టుకుంటేనే బాగుపడతాను అనుకుంది. విశ్వాసం ఉంచింది, ప్రభు వస్త్రాన్ని తాకింది. ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు సన్నిధిలో తిరిగి వస్తామా? ప్రభు సన్నిధిలో నువ్వు విడుదల పొందటానికి ఇష్టపడతావా? నీ హృదయంలో ఉన్న మార్పు రావడానికి ఇష్టపడతావా? నీ హృదయంలో ఒక నూతన వ్యక్తిగా తీర్చబడడానికి ఇష్టపడతావా? నీ జీవితమే ఒక నూతన అనుభవానికి ప్రభు తేవాలనుకుంటున్నాడు కదా, ఇస్తానికి ఇష్టపడదామా? ఒక్కసారి మన హృదయాలను ఒక్కసారి ఆయన పాదాల కాడ ఉంచి, ప్రభా నేను ప్రభా ఎన్నిసార్లు నీ ప్రేమను తోలనాడి వెళ్ళిపోయాను, నీ మాట వినక ఎన్నిసార్లు తప్పిపోయాను, ఎన్నిసార్లు బలహీనుడైపోయాను, ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించినటువంటి వాళ్ళు మోకరించండి. ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఒకవేళ రాతి గుండె ఉన్నదేమో నీలో, నువ్వు కఠినమైన జీవితం ఉన్నదేమో నీలో బండలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధి వాటిని తీసేసుకోవడానికి ఇష్టపడతావా? ఆ కుమారుడు అంటున్నాడు, అయ్యా తండ్రి, నీకు విరోధంగా నేను పాపము చేసి తినయ్యా. ప్రభు సన్నిధిలో తాను తగ్గించుకుని ఏడుస్తున్నాడు. ప్రభు బిడ్డ, నువ్వు లోపడటానికి ఇష్టపడతావా? ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? ప్రార్థన చేసుకుందావా? నీ హృదయము కాటిని అని బట్టి ఒక్కసారి వ్యాధులతో, బాధలతో, సమస్యలతో కొట్టుబిట్టులాడుతూ నీ కుటుంబంలో సమాధానం లేక, శాంతి లేక ఉన్నవేమో నాకు తెలియదు. నీ జీవితాన్ని ఒక నూతన వ్యక్తిగా తీర్చుటకు ఆయన 2 చేతులు శాశ్వించాడు. 2 చేతులు శాశ్వించినాడు. ఆ కుమారుడు వెళ్తుండగా అతడు దిగి వాటేసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, నా కుమారుడు తప్పిపోయి దొరికెను, సరిపోయి బ్రతికెను. ప్రభు బిడ్డ, తన జీవితం ఒక నూతనంగా మార్చబడినది. తన జీవితం ఒక నూతన అనుభవానికి వచ్చాడు. నువ్వు కూడా నీ తండ్రి కలుసుకుంటావా? నిన్ను పుట్టించిన వాడు, నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడు, నీకు దేవుడు తోడుగుండి నడిపించి నీకు ఎన్నో ఆయుష్మడిగించాడు. నీ దినములన్నీ ఆయనలో లెక్కించబడ్డాయి. కాబట్టి ప్రభు బిడ్డ, ఒక్కసారి సరి చేసుకో, ఒక్కసారి సమాధానపడి నా ప్రభుతో ఒక్కసారి సరి చేసుకో. ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపిని, నేను నీకు విరోధముగా, నేను నీ మాట వినక ఈ బాధ తెచ్చుకున్నానయ్యా. నీ మాట వినక ఈ సమస్యని తెచ్చుకున్నాను ప్రభా. నీ మాట వినకే అనేక బాధలు పడుతున్నాను ప్రభా. నీ ప్రార్థన చేద్దామా? ఒక్కసారి సరి చేసుకుంటావా? సోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను మనం చూస్తున్నట్టు వాడు ఉన్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నట్టు వాడి ఉన్నాడు. నీ హృదయాన్ని తెలిసిన వాడు ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని ఈ రోజున తొలగించుకో. దాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల కాడ చేరు. ప్రభా నా జీవితాన్ని వెలిగించని ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు హస్తము నీకు తోడుగా ఉంటుంది. ప్రభు హస్తము నీకు తోడు ఉంటుంది. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఆయన నీ ఎదుట నిలబడ్డాడు. ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నాను, ఇంకనూ మార్పు లేకుండా, ఇంకనూ మారు మనసు పొందకుండా, ఇంకనూ బాప్తిసం లేకుండా, ఇంకా నీ సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నానయ్యా. ఏ మాత్రం నేను సంతోషపరచేవాడుగా లేనయ్యా. నీ ప్రార్థన చేద్దామా? ప్రభుత్వం కలుసుకుందామా? ప్రార్థన చేద్దాం, సమాధాన పడదాం. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. నీ పరిపూర్ణమైన సన్నిధిలో మమ్మలను ప్రభా సరిచేటకు నీ వాక్యమనే ప్రభా వెలుగు చేత, నీ వాక్యమే ప్రభా అయా బండల పగలగొట్టు సుత్తి లాంటిదని ఆ బండలు ప్రతి హృదయంలో ఉండే నాయన వాటన్నిటినీ తీసివేసి ప్రతి హృదయంలో ఒక నూతన అనుభవానికి తీసుకురామని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు సెలవిచ్చినవు నాయన. ఇదిగో నేను ఒక నూతన హృదయం నీవి కలిగించేద్దానని చెప్పావు అయా. నూతన జీవితాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ జీవితాలలో ఈ బిడ్డలకు ఒక్కొక్కరికి నూతన అనుభవానికి వచ్చినట్టు చేసి కాపాడి బలపరచండి. ఈ సంఘాన్ని ఆస్వాదించు, ఈ సంఘమును ఆస్వాదించు, ఈ బిడ్డలను ఆస్వాదించండి.
ఈ కుటుంబాల్లో ప్రభా నీలో నిలిచుటకు సహాయం చేయండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి నాయన. మీరు చూస్తున్నావు, మీరు పిలుచుకున్నావు, మీరు ప్రభా సజీవులుగా ఉంచున్నావు. నీ స్తోత్రములు. ఈ సమయంలో నీ బిడ్డలకు కావాల్సిన మేలుతో నింపి కృపా జ్ఞానముతో నీ బిడ్డలు ఉంచి నడిపించి బలపరచమని నాయన. ఇక్కడ చేరిన సంఘ బిడ్డలందరూ బలపరచండి. ఈ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను మరో దిన భద్రం చేసి నడిపించి బలపరచమని, ఈ మాటల ప్రకారం మా జీవితాలు జీవించుటకు సహాయం ఇచ్చి నడిపించి బలపరచమని మీ చేతికి ఒక్కొక్కరు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ, ఈ శబ్దం ద్వారా వింటున్న ఈ ప్రామ ప్రజలందరికీ మెండైన ఆశోధములతో నింపి, మెండైన రక్షణ ఆనందముతో నింపి, ప్రతి కీడు నుండి మేలుతో నింపి నడిపించి బలపరచమని, మెండైన జీవితంలో ఒక్కొక్కరిని నింపి నడిపించి కాపాడాలని ప్రార్థిస్తాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ నీకే దీవెని బిడ్డలకు ఒక్కొక్కరికి అందించాలని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలం కూటము 7 గంటలు, 7:30కి. సరే, 7:30 అందరం కలుసుకుందాం. 7:30కు